హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళామండి. ఇక్కడ రాయపూర్లో కంతరాయి ఏరియాలో ఉంటున్నాం కదా, అక్కడ ప్రతి వారంలో కూడా ట్యూస్డే ఫ్రైడే మార్కెట్ అవుతుంది. చిన్నపిల్లల బట్టలు, బొమ్మలు కూడా అన్నీ దొరుకుతాయి. ఈ సీజన్లో స్వెటర్స్ అయితే ఇంకా చాలా తక్కువ బడ్జెట్లోనే దొరికేస్తాయి. ఇక్కడ చూడండి, మార్కెట్ మొత్తం తిరిగామంటే 1.5 hours ఖచ్చితంగా పడుతుంది. ఇక్కడ ఇలా వెళ్ళగానే మా చిన్నోడు అరటిపళ్ళు చూశాడు. అరటిపళ్ళు అంటే వాడికి చాలా ఇష్టం. అందుకు అక్కడే ఆగమని చెప్తాను. ఆగాము ఒక 5 నిమిషాలు అక్కడేను. ఇక్కడ 30 రూపీస్కి 12 ఇచ్చాడు అరటిపళ్ళు. తీసుకున్నాము అక్కడే. ఇక్కడ చూడండి, ఇవన్నీ గరం మసాలా అన్నీ దొరికేస్తాయి. బిర్యానీ సామాన్ కానీ, గరం మసాలా, మ్యాగీ ప్యాకెట్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కూడా పెడతారు. అలాగే ఇక్కడ చూడండి, మధ్యలో ఉన్నాయి కదా ఎర్ర చిక్కుడు. ఎర్ర చిక్కుడు నేను ఇంతవరకు ఇప్పుడు చూడలేదండి. ఇక్కడే చూడడం ఫస్ట్ టైం. ఇక్కడ క్యారెట్స్ చూడండి ఎంత బాగా పెట్టారు. మార్కెట్లో చాలా వరకు ఇలాగే బాగా డెకరేట్ చేస్తారు క్యారెట్స్ ఉండేటప్పుడు మాత్రం. కావాలని చెప్పాము. అది ఎలా ఉండాలో కూడా తెలియదు. ఫస్ట్ టైం చూసాం కదా, ఇంతవరకు ఎప్పుడు చూడలేదు కూడా. ఇక్కడ 4 types ఉన్నాయి. అవైతే అసలు పూర్తిగా తెలియదు మాకు. ఇదైతే పాలకూర మనకు తెలిసిందే కదా, ఇంకా అది వద్దు అని చెప్పి పాలకూర తీసేసుకున్నాము. ఆకుకూరలన్నీ కనిపిస్తున్నాయి చాలా క్లియర్గా. ఇక్కడ వచ్చి ఈ బయ్య దగ్గర మేము ఎప్పుడు తీసుకుంటాం కూరగాయలు. ఈ ఆకుకూరలన్నీ ఇక్కడే తీసుకుంటాము. చాలా
చూడండి మా చిన్నోడు చేపలు చూసినప్పటి నుంచి అక్కడే ఉండిపోయాడు. ఇంకా చేపల దగ్గర నుంచి నేను రావాలని ఆ కొన్న అరటిపళ్ళు అక్కడే తినేసుకుంటూ ఆ చేప చూసుకుని ఉన్నాడు ఎలా కట్ చేస్తున్నాడని. చాలాసేపు అక్కడే ఉన్నాడు, రమ్మంటే రాడు. కానీ ఎలాగో ఒకటి ఏదో ఒకటి చెప్పి ఎలా తీసుకొని వచ్చాను. అప్పటికి చేప దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. మళ్ళీ ఆ అరటి పండు చూసి వావ్ వావ్ నడుస్తున్నాడు అక్కడే మార్కెట్లో. అలాగే ఇవైతే చూసారా, తెల్ల వంకాయలు ఈ పొడుగ్గా ఉండేవి. ఇంతవరకు ఎప్పుడూ తీసుకోలేదు.